ఆహా పాలిగుండాపురి పట్టణం. అవును. మలయాళంలో కూర్చోండేదమ్మా. దొంగన సౌతుల్లా లోపలికి వచ్చి ఏందో మాట్లాడుతుంది మా అమ్మ. పర్ఫెక్ట్ తినేదానికి నా సౌతు అటు పాల్గొండ పరిపాలన చేస్తున్నాడు. ప్రాణనాథుడైన చిన్నాగిరెడ్డి వారు. ఆహా అటువంటి చిన్నాగిరెడ్డి భార్య అయినా నా పేరనగా అనగా శీలమ కొండమని పిలుస్తున్నారు స్వామి. చాలా మంచిదైన భక్తురాల స్వామి మహాన్ని బావ. ఆహా మా పల్లి పట్టణం. అవును. కులము గోత్రము. అవును కదా. నామధేయులు మిత్తమని ఇచ్చాను. అవునమ్మా. ఈ కుల గోత్ర నామధేయులు నత్తమని ఇచ్చండి తండ్రి. మరి ఎలాగే తెలుపదు నాలుగించవమ్మా. ఆహా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ మాది ఆ పరమట దేశం భద్రాచలము. అవును స్వామి. అట్టి భద్రాచలం వెళ్తున్న వారు మా తండ్రి శేషాచల. అవును దేవా. అట్టి శేషాచలం భార్యగలతో మా తల్లి పేలూరమ్మ. స్వామి. అట్టి పేలూరమ్మ గర్భమందున మేము ప్రేమ తెలుగు జన్మించి ఉన్నామమ్మా. వారు ఎవరెవరు తండ్రి? తెలిపి నాలుగించవమ్మా. అందరికన్నా పెద్దవాడమ్మ పెరుగోలేసు అందరికన్నా పెద్దవాడు పెద్దబాబులేసు. అవును స్వామి. ఆయనకన్నా చిన్నవాడు చిన్నబాబులేసు. అవును తండ్రి. ఆయనకన్నా చిన్నవాడు మా అన్న కదిరి సింహ. అవును దేవా. ఆయనకన్నా చిన్నవాడు నేను గణమద్దులేటి. ఆహా. నాకన్నా చిన్నవాడు గోపాల స్వామి. ఆయనకన్నా చిన్నవాడు గోవిందరాజు. అందరికంటే చిన్నవాడు శ్రీ వెంకటేశ్వరమ్మ భక్తురాల. చాలా సంతోషమైన స్వామి. అయినా కూడా అవును స్వామి. ఆహా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ మరి మీ పాల్గొండ పరిపట్నమున ఏమి కొదవ కలిగి నా కోవెలికి వచ్చున్నావమ్మా. మరి తెలిపేద ఆలోచించు స్వామి. తెలుపవమ్మా భక్తురాల. ఏమి లేక
భక్తురాల కులము చెప్పడానికి ఆహా 6 మంది కుమారులు చిన్నించారు. అవును కులగోత్రం ఎత్తి పాడటానికి ఆడబిడ్డ సంతానము కొరకై నీ కదిరికోకులు చెత్త వరపడి ఉన్నాను అమ్మ భక్తురాల స్వామి. ఆడ బాల సంతానం కొరకై నా కొమ్మిలి కింద తపస్సు పట్టినట్టున్నావు కదా. అవును తండ్రి. మరి ఎలాగే తెలిపి నాలుగించవమ్మా. ఆహా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీ రామ 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 ఓ రామ రామ ఓ రామ రామ శ్రీ రామ రామ. ఆడ బాల సంతానం నీకు అవసరము లేదు. ఆడ బాల సంతానం నీకు అవసరము లేదు. ఓ భక్తురాలా ప్రతినేమో ఆడాదెత్త అల్గెత్త మేలు నా భక్తురాలా ప్రతినేమో ఆడాదెత్త మరి నీకు ఆడ బాల సంతానం ఎంతనైనా అవసరం లేదు. అవును కదా. అమెరితేనే మాడ జన్మ అది కొంత మేలు. అవును స్వామి. అమెరికొండి 4 జన్మ అడుగుల పాలు ఆహా. పట్టిన దపసైన వదిలి మీ పాల్గొన్న తీరమమ్మ భక్తురాల. ఇదే మీ చివరి పలుకులా తండ్రి. అవునమ్మా. ఆడపాల సంతానం ఇవ్వకొలను ఇవ్వకొండినా నీ కదిరికోగులు చెత్త ఏమి చేసుకుంటా అలాగే పడే దేవా. అలాగే తెలుపవమ్మా. గోవిందా అదేమిటమ్మా భక్తురాల? ఇది మాత్రమే కాదమ్మా భక్తురాల. ఏమిటమ్మా భక్తురాల? ఉందమ్మా భక్తురాల. మావ్, అమ్మా భక్తురాల మావ్. ఏమ్మా అమ్మ భక్తురాల ఎక్కడికి పోతానేది? ఆడబిడ్డ సంతానం ఏనంటాండవు కదా, సుంటుపల్లి కన్నా పోతా సమయ యాలమ్మా అది ఆడి యువతాన్ని పుట్టించుకొచ్చుకుంటా. మావ్ అలాగే ఇస్తాం కానీ ఇస్తానులే రామ్మా. నిజమేనా? ఇస్తానులే రామ్మా భక్తురాల. నమ్మమంటారక్క? అమ్మ భక్తురాల స్వామి. పరిపరి విధములు చెప్పినా వినడు విని చాలంటున్నావు. అవును తండ్రి. మరి నీ భక్తికైనా పెంచి ఆడవాళ్ళ సంతానం ఇస్తున్నానమ్మా. ఇస్తాను సమయ. అవునమ్మా భక్తురాల. అబ్బా ఏమ్మా ఆచన సమయం మీరు దేవుళ్ళు ఆచన. అంతే మేము దేవుల వాసనమ్మా. ఆహా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీ రామ 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 ఓ రామ రామ ఓ రామ రామ శ్రీ రామ రామ. పలములో నిన్న పలములు స్వామి కామి నిన్న గణపతులే. పలములో నిన్న పలములు స్వామి కామి నిన్న గణపతులే. భక్తురాలియో ముఖేశ్వర గణపతులేటి. భక్తురాలియో ముఖేశ్వర గణపతులేటి. అమ్మ భక్తురాల మావ్. అమ్మ భక్తురాల మావ్.
ఏం చేస్తున్నావా? తింటాడు సమయ నేను చెప్పినట్టు తినమనే. ఇది పెద్ద చెప్పు బిరిబిరి తినేయ్యా ఆ. మన ఇద్దరికి బిడ్డలు పడతారా? మావు మీకిద్దరికి వెళ్ళమ్మా. అవి నేను చెప్పేంత వరకు తినకూడదు నువ్వు. ఆమె ఊరికి అట్లా కొన కొరుక్కుంటే ఏం కాదు కదా. ఏం కాదులే. సరే సమయ సార్ నేను చెప్పేంత వరకు తినద్దు. సమయ ఆహా వరవరాసని వరము నాడే ఒక్క ముద్దులమ్మ. రాతల వంటి తల స్నానము చేసి పోసేయవమ్మ. నా భక్తురాల. మావు మావు ఏమి సమయ ఏం చేస్తున్నదా? తిన్న పెద్దమ్మ నేను ఇప్పుడు అడుగు నా పెద్దమ్మని అడుగు. ఎన్ని కాయలు సమయ నువ్వు ఇచ్చింది? 2 కాయలు ఇస్తా చూపించమ్మా. నేనేమంత తప్పున్నా చదువుతా. మావు చూడండి బాగా చూడండి ఇక్కడ ఉన్నాయి కదమ్మా. నీకు కళ్ళల్లో కొవ్వు ఎక్కువైపోతుంది సమయ. వావ్. వద్దనే పంచాయతీ చెప్పి పెట్టి చూడా న్యాయం చేయకుండా ఉంది సమయ. అమ్మ భక్తురాల వార శనివారం నాడు తల వంటి తల స్నానం చేసి పల్లె పోంచగానికి బాలగర్భమ్మ అదే సమయ పుట్టబోయి చిన్నాడు బిడ్డకైనా చిన్నమ్మని పేరు పెట్టి నాకు ఎదుర్కోవెలికి తీర్థం రావాలనమ్మా. మీ అన్న అడుగులేనే ఇంతే కదా సమయ నువ్వు. ఏందమ్మా ఏందమ్మా? ఏమో పద్దనే 10 మందిలో నా మాట చెప్తా. సరే పోయిస్తున్నా. అలాగే వెళ్ళి రండి అమ్మా. నువ్వు నాశనం అయిపోతావులే సమయ. యాలమ్మా అట్లా అంటాను నేను దేవుణ్ణి. నువ్వేడ బాలవు సమయ. ఏకుంటే